వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. దిస్ ఇస్ సాయి శ్రీ. నిరుపేదలకు ఇల్లు కట్టిస్తామనే స్లోగన్ మార్చేశారు కేసీఆర్. గూడు లేని వారి ఆత్మగౌరవం నిలబడమే ధ్యేయం. వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తానని కేసీఆర్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. 2014 టైంలో చెప్పిన ముచ్చటిది. కానీ పేదల ముచ్చట నెరవేరలేదు. సొంత ఇళ్ల కల సహకారం కాలేదు. కానీ రెండో దఫా అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ కేటాయింపుపైనే దృష్టి సారించిన కేసీఆర్ ప్రభుత్వంపై టీ10 స్పెషల్ ఫోకస్. ఇంటి పెద్ద పస్తులుండి పిల్లల ఆకలి తీర్చుతారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఇంటి పెద్ద విలాసవంతమైన భవంతిలో ఉంటే తప్ప పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలనే ఆలోచన వచ్చేలా లేదు. ఆ క్వార్టర్స్ లో ఉంటూ ఎమ్మెల్యేలుగా పేదల గురించేగా ఆలోచించేది అన్నా ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు. తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేల కోసం హైదర్గూడలో కొత్తగా క్వార్టర్స్ నిర్మాణం చేపట్టారట. 166 కోట్లతో 120 నివాసాల భవంతిలో 119 ఎమ్మెల్యేలు నామినేటెడ్ ఎమ్మెల్సీకి క్వార్టర్స్ గా కేటాయించనున్నారట. ఇక రేపో మాపో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న నూతన క్వార్టర్స్ ను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. త్వరలో సీఎం కేసీఆర్ ను ప్రారంభోత్సవానికి ఆహ్వానించనున్నట్లు తెలిపారు. కనీసం అప్పుడైనా కేసీఆర్ కు పేదలకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ హామీ గుర్తుకు రావాలి. బంజారాహిల్స్ లో విల్లాలు, జూబ్లీ హిల్స్ లో అపార్ట్మెంట్లు కలిగిన ఎమ్మెల్యేలకే అధికార మేడలు ఆగ మేఘాల మీద నిర్మిస్తుండడం గమనార్హం. తన 5 ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్ 1,00,000 ఇండ్లకు పైగా పూర్తి చేసినట్టు చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎంతమంది పేదలకు కొత్త ఇండ్లు వచ్చాయంటే మాత్రం నీళ్లు నమ్మడం తప్పదు. కనీసం రెండో దఫా అయినా పేదలను కనుకరించి కనీస వసతి అయిన సొంత ఇంటి నిర్మాణంపై టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి సారించాలని ఆశిద్దాం. ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి.